నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వారు ఈ వారం తమ తమ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉత్సాహవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. అలాగే నిరుద్యోగులు తాము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలతో పాటు తాము ప్రయత్నించిన పనుల్లో కూడా కృషికి తగినటువంటి ప్రతిఫలాలు పొందగలుగుతారు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తుంటాయి. మీ కుటుంబ సభ్యులతో సోదరులతో ఉన్నటువంటి పలు రకాల సమస్యలు వివాదాలు అన్నీ కూడా పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు తాము ఆశించినటువంటి స్థానచలన మార్పులు అనుకూలంగా తాము మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. నూతనమైనటువంటి గృహాలు, భూములు, ఇతరమైనటువంటి కొనుగోలు వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతుంటాయి, లేదా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యరూపం దాల్చే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా, సంఘపరంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న కొన్ని రకాల సమస్యలకు తెలివిగా వాటిని పరిష్కరించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. చిన్న తరహా పరిశ్రమల్లో చక్కగా రాణించగలుగుతూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రోత్సాహకాలు కూడా అందుతూ ఉంటాయి. ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. మధ్య మధ్యలో అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో మేషరాశి వారు ఈ వారం కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వివిధ రూపాల్లో అనుకూలతలు పొందేందుకై మీరు చక్కగా దక్షిణామూర్తి స్వామి వారిని పూజించటము, గోసేవ చేసుకోవటం, అలాగే పేదవారికి అన్నదానం చేసుకోవటం మంచిది. వృషభ రాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనుల్లో కొన్ని రకాల ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కొంతమేరకు నిరాశను కలిగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి బయట వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల సమస్యలు చికాకులను తెప్పిస్తూ ఉంటాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కానటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. స్నేహితుల నుండి, బంధువుల నుండి, రుణదాతలతో కూడినటువంటి ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ అవసరం కోసం గతంలో తెచ్చిన అప్పులను సరైనటువంటి సమయంలో తీర్చనటువంటి కారణం చేత ఇటువంటి ఒత్తిళ్లు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలకు కొంతమేరకు అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉంటాయి. వ్యాపారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా చూస్తే వృషభ రాశి వాళ్లకు ఈ వారం కొన్ని అదనపు బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క వ్యాపార వ్యవహారిక విషయాల్లో ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా చూస్తే కనుక ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి. కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. అనుకూలమైనటువంటి కార్యక్రమాలు సాధించుకునేందుకు పెద్దవారి యొక్క సూచనలు, సలహాలు స్వీకరించే ప్రయత్నం చేయండి. అట్లాగే శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవటం, విష్ణుమూర్తి స్వామివారిని పూజించటము, అలాగే తులసీదళములతో అర్చన నిర్వహించటం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులను అన్నీ కూడా అవలీలగా సులభంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా మిథున రాశి వాళ్లకు ఈ వారం సంతృప్తికరంగా చక్కగా వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. దీర్ఘకాలికంగా మీకున్నటువంటి అప్పుల భారాలు నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు తెలివిగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు.
స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి రాబోతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. మీ పిల్లల యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాలు చక్కని సంతోషాలను కలుగచేస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ధార్మిక సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి లాభాలను పొందుతూ ఉంటారు. అన్ని రంగాల వారు కూడా ఈ వారం ఆశించిన ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వారికి తగినటువంటి విధంగా ప్రతిఫలాలు కూడా పొందుతూ ఉంటారు. దూర ప్రయాణాలు వివిధ కారణాల చేత వాయిదా వేసుకోవటం లేదా తమ ప్రయాణ కార్యక్రమాలు పొడిగింపు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధువర్గం వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి. అకారణంగా కొన్ని వివాదములు చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎవరో ఏదో ఎవరి మధ్యలో జరిగినటువంటి చర్చలకు మీరు ఆందోళన చెందటం, మీరు జోక్యం చేసుకోవటం, అకారణంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ వారం వివిధ రూపాల్లో కష్టపడి పనిచేసే అవకాశాలు ఉంటాయి. విశ్రాంతి కొంతమేరకు అనేక రకములైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. ఆరోగ్యాలను కాపాడుకుంటూనే కుటుంబ కార్యక్రమాలు పూర్తి చేస్తుంటారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ఈ యొక్క మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం, ఇంట్లో స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన సమర్పణ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కర్కాటక రాశి వారు ఈ వారం తమకున్నటువంటి మాట తీరు, మంచితనంతో అందరినీ కూడా ఆకట్టుకోగలుగుతారు. మంచి ప్రశంసలు అందుతుంటాయి. గౌరవాలను కూడా పొందుతుంటారు. అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదాల విషయంలో కొన్ని రకాల చర్చలు జరుపుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కూడా సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా పెద్దవారు అప్పచెప్పినటువంటి బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చక్కని విశేషాలతో కూడుకున్న లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో కష్టపడి పనిచేయటం ద్వారా సంతోషకరమైనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. సాధారణంగా ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లో నెమ్మదిగా అభివృద్ధిని సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వారం ప్రారంభంలో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నెమ్మదిగా వాటిని కూడా అధిగమిస్తూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారు ఈ వారం ఏదైనా అనారోగ్య సమస్యలు కనుక ఎదుర్కొన్నట్లయితే వెంటనే వాటిని వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని తగ్గించుకోవటం మంచిది. అనారోగ్యాలను ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు. వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలు విస్తృతమవుతూ ఉంటాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని కర్కాటక రాశి వారు ఎక్కువగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇతరుల పైన దయ జాలిని చూపిస్తూ ఉంటారు. అందరూ తమ వారిగా భావిస్తూ ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళతారు. మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం, శివనామ స్మరణ చేసుకోవటం, వివిధ రూపాల్లో ఆగిపోయినటువంటి పనులకు కూడా ఈ యొక్క శివనామ స్మరణ చాలా ఉపయోగపడుతుంది. ప్రశాంతంగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వారు ఈ వారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు ఆశించిన రీతిలోనే కొనసాగుతూ ఉంటాయి. ఎవరి వద్ద అయితే మీరు అప్పులు చేసి ఉంటారో వారి నుండి కొన్ని రకాల ఒత్తిళ్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి.
స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ముందుకు వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రములు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పిల్లల చదువుల విషయాలు సంతోషాన్నిస్తుంటాయి. మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. వ్యాపార వ్యవహారిక విషయాల్లో నూతనమైనటువంటి పెట్టుబడులు అందుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పని ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ పని ఒత్తిడిని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా మంచి ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు. పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముని దర్శనం చేసుకోవటం, శ్రీరాముని పూజించటం, రామనామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉండటం మంచిది. కన్యారాశి వారు ఈ వారం కొన్ని నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అలా ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. ప్రముఖుల నుండి పరిచయాలు, విశేషమైనటువంటి ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు. ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. స్నేహితుల నుండి విలువైనటువంటి సమాచారాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు కూడా ఈ వారం పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, కొనుగోలు వ్యవహారాల ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. ఈ వారంలో ఎక్కువగా చేపట్టిన పనుల్లో లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో నూతన బాధ్యతలు చేపట్టడం, నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల వారు ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యయ ప్రయాసాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం, సందర్భానుసారంగా కార్యక్రమాలు పూర్తి చేయటం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి గందరగోళమైన పరిస్థితుల విషయంలో దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. సమస్యలను అధిగమించేందుకు ఎక్కువగా సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండారు. మీకున్నటువంటి మంచితనము, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కొంత కంటగింపుగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తగా పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ఆడంబరాలకు వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి విలాసాలకు దూరంగా ఉండటం కూడా మంచిది. ఈ వారం ఈ కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం మంచిది. గణపతి నామాలను ఎంత బాగా మీరు ఈ వారం పారాయణం చేస్తూ ఉంటారో అంత శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. వీలైతే రోజుకు ఒకసారైనా సరే సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. తులారాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనుల్లో కొన్ని రకాల ఆలస్యాలు కలిగినప్పటికీ కూడా తిరిగి వాటిని సరిచేసుకొని ఆ పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతుంటాయి. ఆర్థిక స్థితిగతులు నెమ్మదిగా మెరుగుపడుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా తాము ఎవరైతే అప్పుల భారాలతో, అప్పుల ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిల్లో కొంతమేరకు అప్పులు తీర్చి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. నాయకుల మధ్య మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు కూడా నెమ్మదిగా అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేసేందుకు తగినటువంటి ప్రణాళికలను కూడా రూపొందించుకుంటూ ఉంటారు. వ్యాపారంలో స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కొన్ని కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగాల పరంగా మంచి ప్రోత్సాహాలను కూడా పొందుతూ ఉంటారు. చిన్న తరహా పరిశ్రమలకు వివాదాలు తీరి ఊరట కూడా లభిస్తూ ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉపయోగపడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి.
అనుకూలమైనటువంటి వాతావరణంలో కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విలాసాలకు పోయి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కూడా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అష్టలక్ష్మి స్తోత్రమును నిత్యము కూడా పారాయణం చేయటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవటం, లేదా గులాబీ పుష్పములు తామర పుష్పాలను సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఏవైతే అప్పుల భారాలు ఉంటుంటాయో వాటి నుండి ఉపశమనము విముక్తులు కూడా లభించబోతున్నాయి. అలాగే ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. కుటుంబ పరంగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. విద్యార్థులు కష్టపడేటటువంటి విధానం ఉపయోగపడుతుంది. ఎవరైతే కష్టపడి చదువుతూ ఉంటారో వారందరికీ ఉత్తమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. స్థిరాస్తు కొనుగోలు వ్యవహారిక విషయాల్లో ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా విశేషంగా పూర్తి అవుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగాల విషయంలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనము కూడా లభించబోతుంది ఈ వారం. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం తాము చేపట్టే నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉండాలి. లేకపోయినట్లయితే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు లభించకపోవచ్చు. సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వారం ప్రారంభంలో బంధువులతో కొన్ని రకాల మాట పట్టింపులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నెమ్మదిగా వాటి నుండి బయటపడతారు. అయితే ఖర్చులు కూడా ఈ వారం పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి దండకంను పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. ధనుసు రాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంటాయి. కొన్ని నూతన విషయాలన్నీ కూడా మీకు ఆశ్చర్యాన్ని కలగచేస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా సంఘపరంగా మీ యొక్క మాట విలువ విశేషంగా పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య భావనలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు, ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితులు ఈ వారం అనుకూలించి ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్ని కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఈ వారం మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఉద్యోగాల విషయంలో అదనపు భారాలు తగ్గిపోతూ ఉంటాయి. ఊరట చెందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కీలకమైనటువంటి విషయాల్లో మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అనుకూలమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటటువంటి పనులకు తగినటువంటి విధంగా ప్రణాళికలను కూడా రూపొందించుకుంటూ ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అలాగే విశేషమైనటువంటి పంచహారతులతో స్వామివారికి నమస్కారం చేసుకోవటం అనేది చాలా మంచిది. మకర రాశి వారు ఈ వారం తమకు ప్రతికూలంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆశించిన ప్రగతి అనేది చక్కగా స్వీకరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో అకారణంగా కొన్ని రకాల విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధువర్గ వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒత్తిడితో కూడుకున్న సమస్యలుంటాయి.
గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మీ యొక్క ఆలోచనలు అమలు పరిచేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అంశాలు కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. పాత విషయాలను కొన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. స్నేహితులతో బంధువులతో వ్యవహారికపరమైనటువంటి చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం ఆశించిన శుభ ఫలితాలను పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అధికారులకు మీకు మీ మధ్యన ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆధిపత్య ధోరణి తగ్గిపోతూ ఉంటుంది. కలిసిమెలిసి పనిచేయగలుగుతారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా వేగవంతం చేయవలసిన అవకాశాలు అవసరాలు ఉండబోతున్నాయి. వారం మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోయినట్లయితే ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వివిధ రూపాల్లో అప్పుల భారాలు తగ్గించుకుంటూ ఉండాలి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. కష్టపడి సంపాదించినటువంటి ధనం కొంతమేరకు దాన ధర్మాలకు ఖర్చు చేసే ప్రయత్నాలు కూడా ఉంటుంటాయి. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం, సంపెంగ పుష్పాలతో అమ్మవారిని అర్చించటం మంచిది. వీలైతే కనుక అన్నదానం చేయటం, పేదవారిని ఆదుకునే ప్రయత్నం చేయటం మంచిది. కుంభరాశి వారు ఈ వారం ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా వీరికి సంతృప్తినిస్తుంటాయి. నూతన వ్యవహారిక విషయాల్లో కుటుంబ సభ్యులు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పాటించటం మంచిది. తద్వారా మంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతుంటాయి. సంఘంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో ఉత్సాహవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి వివాదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతుంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆర్థిక లాభాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యాపారాలు క్రమక్రమంగా లాభాలను అందిస్తుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతూ ఉంటుంది. వారం ప్రారంభంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. ఈ వారం ఇతరులకు ఇచ్చినటువంటి హామీలు మాటలను నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో కష్టములు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కూడా ఉండబోతున్నాయి. అనుకూలమైనటువంటి శుభవార్తలు కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటారు. ఈ వారం కుంభరాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం, అమ్మవారికి పరమాన్నమును నివేదన చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక విషయాలు ప్రోత్సాహాన్ని ఇస్తుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అప్పుల భారాల నుండి బయటపడతారు. అలాగే స్నేహితుల నుండి శుభ ఆహ్వానాలు కూడా పొందుతూ ఉంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. కుటుంబానికి అవసరమైనటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సౌకర్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అనుకున్న పనులన్నీ కూడా ఈ వారం పూర్తి అవుతుంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించుకునేందుకు తగినటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. వ్యాపార విస్తరణకు ఉన్నటువంటి అడ్డంకులు ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఆశించిన పనులు పూర్తి అవుతుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు కలిసి వస్తుంటాయి. వారం ప్రారంభంలో మీనరాశి వారు తమ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ధన వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందేందుకు కష్టపడుతూ ఉండాలి. వివిధ రూపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. రాజకీయ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. కొంత దృష్టి దోష సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలో మీనరాశి వారు ఈ వారమంతా కూడా సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. సూర్య ఆరాధన చేసుకోవటం, ఆదిత్య హృదయమును పారాయణ చేసుకోవటం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇవి ఈనాటి వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.